హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైన అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో తీసుకొచ్చినటువంటి నూతన చట్టం ROR ఏదైతే ఉందో అందులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక GPO అంటే పాత VRO పొజిషన్లోనే కొత్తగా తీసుకురానున్నటువంటి గ్రామ పాలనా అధికారులు అనమాట. ఓకేనా? సో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేటు అది ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు ఫైనల్గా మనకు నోటిఫికేషన్ రావడానికి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఎన్నంటే దాదాపుగా 7,400 అనమాట. దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు దీంట్లో మనం డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే బయట ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. దీనివల్ల వారు ఇప్పుడు రానున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ GPO నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి ఇప్పటి నుంచే వారి యొక్క ప్రిపరేషన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారు తప్పకుండా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లిస్ట్ ఏంటంటే, అయితే మనకు మొన్న 25వ తారీఖు అంటే మే 25వ తారీఖు రోజు నాడు గతంలో VROగా ఉద్యోగం చేసి వారు వేరే పొజిషన్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి తీసుకోవడంలో భాగంగా వారికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొన్న 25వ తారీఖు రోజు నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఇందులో దాదాపుగా 5,000 చిల్లర మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి PDF ఏదైతే ఉందో ఇది ఫైనల్ సెలెక్టెడ్ పర్సన్స్ అనమాట. ఓకేనా? అంటే ఈ 5,000 మందిలో దాదాపుగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని అంటే కేవలం 3,550 మంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు లాస్ట్ పేజ్లో. అయితే మొత్తం 5,000 మంది ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. కానీ కేవలం ఇందులో క్వాలిఫై అయింది మాత్రం 3,550 మంది మాత్రమే ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే 3,550 మంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా సరిపోరన్నమాట. ఓకేనా? ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని జిల్లాలలో మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొన్ని జిల్లాల్లో ఇంకా చాలా తక్కువ మంది అంటే కేవలం 10 మంది 15 మంది మాత్రమే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారంట. సో దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనకు రేపు కానీ ఎల్లుండి కానీ మనకు అఫీషియల్గా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? ప్రస్తుతానికి కేవలం స్టేట్ మొత్తంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనే దాని గురించి మాత్రమే మనకు అఫీషియల్గా ఒక PDF అయితే బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాల వారీగా అయితే ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకేనా? సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు పోస్టర్ మీద మనకు మొత్తం విలేజ్లు ఎన్ని ఉన్నాయంటే, మనకు కావాల్సినటువంటి GPO పోస్టులు అంటే GPO అధికారులు కావాల్సినటువంటి గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయనంటే 10,954 మంది మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి. అయితే ఇందులో ప్రజెంట్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో మనకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అని అంటే కేవలం 3,550 మంది మాత్రమే అనమాట. ఓకేనా? ఆ 3,550 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం వల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక్కొక్క GPO అంటే ఒక్కొక్క ఆఫీసర్కి 2 గ్రామ పంచాయతీలను ఉపజెప్పినప్పటికీ మనకు సరిపోని పరిస్థితి అనమాట. సో దీని వలన ఖచ్చితంగా మనకు మిగిలిన పోస్టులకి మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం 100% కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మిగిలిన పోస్టులు ఇక్కడ చూడండి, మనకు 10,954లో మనకు 3,500 మంది దాదాపు 3,550 మంది సెలెక్ట్ అవుతుంటే ఈ మిగిలిన 7,404 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అయితే ఇప్పటికీ మనకు వేకెన్సీ ఉన్నట్టే. ఇవి కాకుండా ఇప్పుడు ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో కూడా ఇంకా డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కొంతమంది. అంటే చాలామందికి ఇప్పుడు సర్వీస్ ఇవ్వట్లేదు అనమాట. వీళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనకు నూతన ROR చట్టం ప్రకారం గతంలో పనిచేసినటువంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వము అని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ కేసు అయితే హైకోర్టులో నడుస్తూ ఉంది. సో వారికి సర్వీసు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు అంటే చాలామంది ఉద్యోగస్తులు తిరిగి ఈ పోస్టులోకి రాకపోవచ్చు అనే దానికి మనకు అవకాశాలు ఉన్నాయన్నమాట. బయట ఉన్నటువంటి ప్రధానంగా చర్చ అదే అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇంకా ఈ 7,404తో పాటు ఈ మిగిలిన ఈ 3,550 మందిలో దాదాపు నేనైతే అనుకుంటున్నాను కనీసం ఒక 300 నుంచి 400 మంది అటెండ్ అవ్వకపోవచ్చు అంటే జాయిన్ అవ్వకపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో మనకి టోటల్గా దాదాపు 7,400+ పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే 100% కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను మరో ప్రశ్న ఏంటంటే ప్రధానంగా నేను చెప్పేటువంటి ప్రశ్న ఏంటంటే,
జీపీఓ నోటిఫికేషన్ అసలు ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది, దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు గత 4 నెలల నుంచి నన్ను పర్సనల్గా అడగడం జరిగింది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి నేను ఇచ్చేటువంటి సమాధానం ఒకటే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనకు అవసరం ఉన్నటువంటి ఈ చట్టం ప్రకారము ఖచ్చితంగా మనకు అధికారులు గ్రామ స్థాయిలో ఖచ్చితంగా అందుబాటులో ఎమర్జెన్సీ కింద అయినా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది అన్నమాట ప్రభుత్వానికి. సో ఈ తరుణంలో ప్రభుత్వం ఖచ్చితంగా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఒకవేళ ఇస్తే కనుక అది జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ఇవ్వడానికి 100% ఉంది. ఓకేనా, ఇది దాటి అయితే పోదు. 99% మనకు ఈ జూన్ లేదా జూలై మొదటి వారంలోనే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే 100% కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఒకవేళ మనకు జూన్ జూలైలో మనకు నోటిఫికేషన్ వస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. అంటే నేను 100% అని కాదు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ఛాన్సెస్ ఏంటంటే మనకు జూన్ ఎండింగ్ లేదా జూలైలో మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో వీరికి ఎగ్జామ్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందనంటే ఒకవేళ జూన్ జూలైలో మనకు నోటిఫికేషన్ వస్తే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇది దాటి అయితే పోదు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏదైనా నోటిఫికేషన్ వస్తే వితిన్ 2 to 3 monthsలో మనకు ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్లికేషన్ చివరి రోజు నుంచి, ఓకేనా, మీరు అప్లికేషన్ ముందు నుంచి కాదు, అప్లికేషన్ చివరి రోజు నుంచి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ డేట్స్ ఉంటాయి కదా, చివరి రోజు నుంచి ఖచ్చితంగా 2 నెలల లోపు మనకు ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే వస్తుంది. అంటే ఎగ్జామ్ నిర్వహించేటువంటి డేట్ ఏదైతే మనకు ఉందో అదైతే అఫీషియల్గా అనౌన్స్ చేసేస్తారనమాట. సో అది ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. గతంలో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డిఎస్సి ఎగ్జామ్స్ జరిగిన 10 నుంచి 15 రోజుల్లోనే మనకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ ఇచ్చిన 10-15 రోజుల్లోనే వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ గుర్తుందనుకుంటున్నాను, గత దసరా పండుగ రోజు అందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మనకు వచ్చినటువంటి ఈ ROR చట్టం ఏదైతే ఉందో ఇందులో భాగంగా మనకు వస్తున్నటువంటి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో తప్పకుండా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఓకేనా, ఇందులో భాగంగానే తప్పకుండా మనకు నోటిఫికేషన్ మిగిలిన సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, మిగిలిన నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. దాంతోపాటుగా ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పటికీ రోజు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే మనకు ఇంకా తెలియదు. సరే, అది ఎప్పుడు వస్తుందో పక్కకు పెడితే ఇక్కడ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనకు జీపీఓ నోటిఫికేషన్ అనేది 100% మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే మీరు గతంలో రాసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, ఇక గ్రూప్ 4 కావచ్చు, ఇంకా వేరే ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు కనుక ఉద్యోగం రాకుండా మీరు మిస్ అయినట్లయితే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే మీరు మొదలు పెట్టండి. దీనివల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఎవరైతే జీపీఓ ఎగ్జామ్ కోసమని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా తరపున, నా ఛానల్ తరపున విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అనమాట. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మరీగా కోరుకుంటాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసినటువంటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ బయట ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి గతంలో ఉద్యోగం రానిటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకుంటే ఫ్రెష్గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు, వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.